ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఒక చర్చ, అది కూడా సమాజంలో కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకొని, అనుభవాన్ని సంపాదించుకొని, ఎటువైపు ఈ సమాజాన్ని మనం నడిపించాలి, దానిలో మనం ఎలాంటి పాత్ర తీసుకోవాలి అనే ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచనతో, ఒక వాలంటీరిజం అంటే స్వచ్ఛందంగా మనం సమాజం కోసం, జాతి కోసం పనిచేద్దామని ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఉన్నటువంటి సందర్భంలో, మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఆర్థిక అసమానతలు ఏ విధంగా పెరిగిపోతున్నాయి అనేటువంటి అంశాన్ని, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మరిన్ని అసమానతలకు కేంద్రీకృతం అవుతుందా, మరిన్ని అసమానతలను పెంపొందించడానికి అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కలిగే పరిస్థితి ఈరోజు పాలన ద్వారా, పాలనా నిర్ణయాల ద్వారా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సమయంలో ఇది సరైన వేదిక, సరైన సమయం ఈ అసమానతలు, ముఖ్యంగా ఆర్థిక అంశాలు అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. అసమానతలనే అంశం తీసుకుంటే అది చాలా పెద్ద విషయం. అందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, చారిత్రక, సాంస్కృతిక ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఆర్థికమైనటువంటి అంశాలకు సంబంధించే ఒక చర్చను మనం చేస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు. అట్ దిస్ కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ కొన్ని స్టాటిస్టిక్స్ మనం చెప్తే బాగుంటుంది. అందులో ముఖ్యంగా ఒకవైపు ఇన్కమ్, మరొక వైపు వెల్త్, వారికి ఉన్నటువంటి ఆదాయము, ఆస్తులు అనేటువంటి అంశాల్లో ఈ మధ్య ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వచ్చింది. అది పాపులర్గా ప్రచారంలో ఉంది. వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూస్తే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇన్కంలో 10%, టాప్ 10% పీపుల్ దగ్గర 58% ఇన్కమ్ అనేటువంటిది కనిపిస్తుంది. అదే బాటమ్ 50% పాపులేషన్లో కేవలం 15% ఆదాయం ఉంది. అంటే 70 కోట్ల మందికి పైగా వచ్చేటువంటి ఆదాయం కేవలం 15% అయితే 14 కోట్ల మంది దగ్గర ఇంచుమించు 58% ఆదాయం ఉంది అనేటువంటిది ఇన్కమ్ పారామీటర్లో మనం చూసినప్పుడు కనిపిస్తుంది. దీనిలో వెల్త్ పారామీటర్లో మనం చూసినప్పుడు ఇన్కమ్ పారామీటర్లో 1% టాప్ పాపులేషన్, అంటే కేవలం 1.4 crores ఉన్నటువంటి పాపులేషన్లో 22% ఇన్కమ్ ఉంది. వెల్త్ పారామీటర్కి వచ్చేటప్పటికి ఇంకా స్క్యూడ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. అంటే టాప్ 10% దగ్గర 65% వెల్త్ ఉంది. 65% ఆస్తులన్నీ కూడా, వెల్త్ అంతా కూడా కేవలం 1%, అంటే 1,40,00,000 మంది దగ్గరే 65%. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత ఇన్ఈక్వల్ సమాజం ఉంది మన దేశంలో అనేటువంటిది. అదే 1% పీపుల్ దగ్గర 40% ఉంది. అంటే 1,40,00,000 మంది దగ్గర 40% ఉంటే 14 కోట్ల మంది దగ్గర 60% సంపద ఉన్నది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మరి 50% మంది పాపులేషన్ దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత సంపద ఉందంటే కేవలం 6.4%. 50% అంటే 75 కోట్లు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి పాపులేషన్ దగ్గర కేవలం 6% సంపద ఉంది. ఇంత అన్ఈక్వల్ సమాజం, ఇంత దారుణమైనటువంటి రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ ఉన్నటువంటి సమాజం ప్రపంచంలో ఎక్కువగా అంటే భారతదేశంలోనే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ 100% మనం జీడిపి తీసుకున్నప్పుడు, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనకు తెలుసు, దాన్ని
టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సేమ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పారామీటర్స్లో మనం చూసినప్పుడు టాప్ 10% పాపులేషనే అత్యధిక భాగమైనటువంటి సంపద కానీ ఆదాయం కానీ కలిగి ఉన్న సమయంలో ఆ టాప్ను కనుక మనం పక్కకు తీసేస్తే ఏ విధంగా ఈ ఇన్కమ్ అనేటువంటిది ఉంది అనేది జస్ట్ ఒక చిన్న చార్ట్ దీనిలో మీరు చూస్తే ఓవరాల్గా మన యొక్క జీడిపి 35,49,920 మిలియన్ డాలర్స్ జీడిపిగా ఉంది. ఇది టోటల్ పాపులేషన్కి మనం తీసుకుని పర్ క్యాపిటల్ చూస్తే $2,517 పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ఉంది. కానీ ఇక్కడ 2,517 కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఓవరాల్గా చూసినప్పుడు పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అని అంటాం. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు పర్చేస్ చేయగలిగే కెపాసిటీ ఎంత ఉంది అని అంటే $2,517 కలిగి ఉంది, US డాలర్స్. నిజంగా ఉందా అంతా వీళ్ళందరి దగ్గర అనేది మనం చూస్తే వాస్తవంగా 1% పాపులేషను అంటే 1.4 crores ఎంత ఆదాయం కలిగి ఉన్నారనంటే $14,968 అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ $35 లక్షల $14 లక్షల ఈ 1% దగ్గరే ఉంది. అదే 10% దగ్గర తీసుకుంటే $20 లక్షల ఉన్నాయి. అంటే $35 లక్షల మన జీడిపి అనుకుంటే 1% దగ్గర 14 లక్షలు ఉంటే 10% దగ్గర 20 లక్షలు ఉంది. సో ఇక మిగిలింది 15 లక్షలే 90% మందికి. సో 90% మందికి $15 లక్షల అంటే వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది? 1631 ఉంది. ఇది సబ్ సహారన్ ఆఫ్రికా అంటే సహారా డెజర్ట్ కింద ఉన్నటువంటి ఆఫ్రికాలో 49 కంట్రీస్ ఉన్నాయి. అంటే జాంబియా, జింబాబ్వే, లాట్వియా, సౌత్ ఆఫ్రికా, ఇట్లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ ఇంచుమించు 49 ఉన్న దగ్గర వాళ్ళకు వస్తున్నటువంటి తలసరి ఆదాయం $1637. మన దగ్గర 90% పాపులేషన్ అంటే ఇంచుమించు 135 కోట్ల మంది యొక్క పాపులేషన్కి మనకున్నటువంటిది కేవలం 1631. అంటే అత్యంత పేద ప్రాంతమైనటువంటి ఆఫ్రికాలో ఉన్న తలసరి ఆదాయం కన్నా కూడా మన భారతదేశంలో 90% మంది ప్రజలకు తక్కువ ఆదాయం ఉన్నది అనేటువంటిది ఇక్కడ కనిపిస్తున్నటువంటి విషయం. మనము అంటే మిగిలిన 10%తో కలిపి చూసినప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ ఇవన్నీ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ ట్రిలియన్ ఎకానమీ కానీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ కానీ వెల్త్ ఫార్మేషన్ కానీ ఎక్కడ అవుతుంది అని అంటే ఫస్ట్ 1%కి తర్వాత టాప్ 10%కి అవుతుంది తప్ప ప్రజలందరికీ అవడం లేదు. సో దీంతో ఏం జరుగుతుంది? పేదలు మరింత పేదలుగా అయిపోతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులుగా అవుతున్నారు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏదైతే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ, బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ అని చెప్పినటువంటిది కానీ, స్టేట్ షెల్ స్ట్రైవ్ టు బ్రింగ్ ఇన్ఈక్వాలిటీస్ టు ఏ బాటమ్ అంటే ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి, అందుకు కావాల్సిన చట్టాలు తేవాలి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అని ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి మాటను కానీ ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాన్ని కానీ పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రభుత్వాలు చేయడం లేదు. ఎవరికి మనం ఓట్లు వేస్తున్నాం, ఎలాంటి ప్రభుత్వాలను మనం ఎన్నుకుంటున్నాం, ఎన్నుకున్న ప్రభుత్వాలు కనీసం రాజ్యాంగాన్ని గౌరవించకుండా, రాజ్యాంగంలో రాసినటువంటి ఆదేశిక సూత్రాలను గౌరవించకుండా, వాటికి ఏ రకమైనటువంటి విలువ ఇవ్వకుండా కేవలం క్రోనీ క్యాపిటలిజం అంటే కొంతమంది క్యాపిటలిస్టులకి అనువైనటువంటి చట్టాలు చేస్తూ, అనువైనటువంటి
రూల్స్, రెగ్యులేషన్స్, గైడ్లైన్స్ని తయారు చేసుకుంటూ వారికి అవకాశాలు వచ్చే విధంగా, టెండర్లు వచ్చే విధంగా, కాంట్రాక్ట్స్ వచ్చే విధంగా, వర్కులు వచ్చే విధంగా, పబ్లిక్ సెక్టర్ని అమ్మి వాళ్ళకి కట్టబెట్టే విధంగా రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మార్చి అలాంటి చట్టాలు చేస్తున్నారు తప్ప పేదల యొక్క పేదరికాన్ని తగ్గించడానికి అవసరమైనటువంటి చట్టాలు చెయ్యమని రాజ్యాంగం చెప్తున్నా కూడా చేయడం లేదు. అందుకే ఈ 1% ఈరోజు 7% ఆఫ్ ది వెల్త్ అక్రాస్ ది వరల్డ్ కలిగి ఉన్నారు. అమెరికా తర్వాత అత్యంత ఫిల్ది రిచ్ ఉన్నటువంటి దేశంగా ఈరోజు ఇండియా అవతరిస్తుంది. స్వతంత్రానికి ముందు కేవలం 20% వెల్త్ ఈ పాపులేషన్కి ఉండేది. కానీ ఏది బ్రిటిష్ ఏలుతున్నప్పుడు కూడా 19% మాత్రమే వారి చేతిలో ఉన్నది. ఈరోజు 40% పెరిగింది అని అంటే మన ప్రభుత్వాలు పాలన పేదరికం తగ్గించే వైపు నడిపిస్తుందా, లేదా ధనవంతులను మరింత ధనవంతులుగా, సంపన్నులుగా చేసే విధంగా నడుస్తుందా అనడానికి ఇంతకు మించినటువంటి ఇవన్నీ కూడా రియల్ ఫిగర్స్, అవైలబుల్ ఫిగర్స్ మనకి కనిపిస్తున్నటువంటిది. అయితే దీనిలో మనం జీడిపి తోటి సాధారణంగా మాట్లాడుతుంటాము. పాలసీ మేకర్స్ కూడా, పొలిటీషియన్స్ కూడా కంఫర్టబుల్గా జీడిపి గురించే మాట్లాడతారు. రియలిస్టిక్గా ఉండేది ఏంటంటే జిఎన్ఐ, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, అది వాస్తవంగా ఉండేది. ఎందుకంటే జీడిపికి జిఎన్ఐకి ఉన్నటువంటి తేడా ఏంటంటే జీడిపి ఇంక్లూడ్స్ ఆల్ ప్రొడక్షన్స్ ఇంక్లూడింగ్ బారోయింగ్స్. అంటే మనం ఇతర సంస్థల నుంచి ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇలా ఏషియన్ బ్యాంక్ కానీ, జపాన్ ఎయిడ్ కానీ, ఇట్లా అనేక సంస్థల నుంచి తీసుకునేటువంటి అప్పులతో కలిపి మనం చేసేటువంటి ఉత్పత్తిని జీడిపి అంటాం. అప్పులు పక్కన పెట్టి ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడితే మన స్టేటస్ ఏంటి, మన క్యాపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఎందువల్లంటే మనం తెచ్చిన అప్పు దేనికైనా వాడచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్రం లక్షల కోట్ల నిధులు తీసుకొని వచ్చి కేవలం మనుషులు లేని ఒక మున్సిపాలిటీ నిర్మాణం చేయడానికి వాడుతున్నట్టుగా వాడచ్చు. లేదు, ఆ అప్పునే జనానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణానికి వాడచ్చు, మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నిర్మాణానికి వాడచ్చు, ప్రాజెక్టుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వాడచ్చు, లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి ఆ లక్షల కుటుంబాలలో సంపదను సృష్టించే విధంగా ఆ తెచ్చిన అప్పుని వాడచ్చు. అందువల్ల అప్పు తెచ్చిన ఒక కుటుంబం అప్పు చేసిన తర్వాత మనం తెచ్చిన అప్పుతో షూస్ కొనుక్కోవచ్చు, టీవీ కొనుక్కోవచ్చు, లేదంటే నిత్యావసర వస్తువులు, సరుకులు కొనుక్కోవచ్చు. దేనికోసం వాడుతున్నాం ఈ అప్పు అనేటువంటిది ఒకవైపు ఇంపార్టెంట్ విషయం అయితే, అప్పులు కాకుండా ఉన్న ప్రొడక్టివిటీ, ఇన్కమ్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే మన గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా ఈ 90% మంది పాపులేషనే, టాప్ 10% పక్కన పెట్టేస్తే మిగిలిన 90% మందికి ఉన్న ఇన్కమ్ ఎంత అంటే కేవలం $887 మాత్రమే మన గ్రాస్ నేషనల్ ఇన్కమ్గా ఉంది. ఇది 90% పాపులేషన్కి, నాట్ ఎంటైర్ కంట్రీ. అదే సబ్ సహారన్ ఆఫ్రికా తీసుకుంటే కనుక అది $1642 ఉంది. అంటే ఆఫ్రికాలో సొమాలియా గురించి మాట్లాడతాం మనం, ఎథియోపియా గురించి మాట్లాడతాము, ఆఫ్రికన్ కంట్రీస్ గురించి మాట్లాడతాము, వాళ్ళు ఎంత పూర్గా ఉన్నారు, స్టార్వింగ్ ఫర్ ఫుడ్ అనేటువంటిది మాట్లాడుతున్నాం. మనం కూడా ఫుడ్ పంపించినటువంటి సందర్భం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఇన్కమ్తో పోల్చుకుంటే 50% 1642 వాళ్ళకుంటే $887 మన దగ్గర ఉందంటే ఎంత దారుణమైనటువంటి అసమానతలు పెరిగిపోతున్నాయి ఈ దేశంలో అనేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదొక వైపు అయితే మహిళల విషయంలో, జెండర్ విషయంలో మరింత దారుణమైన పరిస్థితి ఉంది. కేవలం ఫామ్ లేబర్గా 15% మందికి మాత్రమే ఫీమేల్ వర్కర్స్కి అవకాశం దొరుకుతుంది అనేది ఒకవైపు అయితే, పనిచేసే దగ్గర మగవాళ్ళకు వచ్చేటువంటి వేతనంలో ఇప్పటికీ 60% మహిళలకు వస్తుంది. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఎంత భయంకరంగా ఈ దేశంలో ఉంది. ఎక్కడైతే మహిళలు సమానంగా సమాజంలో ఉండి పనిచేస్తూ ఉంటారో ఆ సమాజం ప్రోగ్రెసివ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది
అనేటువంటి విషయం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ఎదుగుతుందా అభివృద్ధి చెందుతుందా అనే దానికి నేను కొలమానంగా భావిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. అదే సమయంలో చైనా కూడా స్వతంత్రాన్ని సాధించింది. మరి చైనా ఈ 80 సంవత్సరాలు ఇంచుమించుగా 78-79 సంవత్సరాలు ఎలా అభివృద్ధి చెందుతూ వెళ్ళింది? ఇండియా పక్కన ఉన్నటువంటి 2 దేశాలు ఇంచుమించుగా సిమిలర్ జియోగ్రాఫికల్ కండిషన్స్, సిమిలర్ డెమోగ్రాఫిక్ కండిషన్స్. అంటే ఇంచుమించు వాళ్ళు 140 కోట్లు, మనం 140 కోట్లు, ఒక 10 కోట్లు అటు ఇటుగా పెరుగుతూ వచ్చినటువంటి సమాజం, పాపులేషన్ ఉన్న దేశం. 1960స్లో ఆల్మోస్ట్ ఈక్వల్ వెల్త్ కలిగి ఉన్నటువంటి సమాజం ఈరోజు 2025 వచ్చే సమయానికి వాళ్ళ గ్రోత్ ఏ విధంగా ఉంది, మన గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది ఈ చార్ట్లో చూస్తే మీకు కనిపిస్తుంది. కేవలం మనకు ఇండియా యొక్క గ్రోత్ అనేటువంటిది రివర్స్ మన యొక్క గ్రోత్ $2,484 ఉంటే వాళ్ళ యొక్క గ్రోత్ $17.7 లక్షల ఉంది. కరెక్ట్గా ఉన్నది? ఓకే. సో ఎక్కడ 2,400, ఎక్కడ 17 లక్షలు? చైనా, ఇండియా ఏ రకంగా అభివృద్ధి చెందాయి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత? లేదు, 17 లక్షలు, 17.79 లక్షల కోట్లు US. జీడిపి. జీడిపి నేను చెప్తుంది జీడిపి. యా. సో ఈ రకంగా జీడిపి వాళ్ళది పెరగడం, మనది 2,400 దగ్గర ఉండడం అనేటువంటిది ఎలా, అంటే ఏంటి కారణం ఆ విధంగా జరగడానికి? అలాగే మరొక అంశం ఏంటంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్. మనకి ఇక్కడ విశ్వగురువు ఉన్నారు మన దేశంలో. మామూలుగా ఇప్పుడు ఇక్కడ మన రంగయ్య గారు గురువు గారు. సో పాఠాలు చెప్పేటువంటి వ్యక్తిని మనం గురువు అంటాము. మనకి లెసన్స్ నేర్పించి నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాళ్ళు గురువు. సో అలా స్టూడెంట్స్కి టీచ్ చేసే గురువులను చూసాం మనం. కానీ యావత్ ప్రపంచానికి టీచ్ చేయగలిగే గురువు ఉన్నారని సెల్ఫ్ క్లెయిమ్డ్ విశ్వగురు మన దేశంలో ఉన్నారు. అయితే దీనిలో కనుక మరి చూస్తే ఇంచుమించు 7.5 లక్షల మంది ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. 7.5 లక్షల మంది బయట దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. వాళ్ళ కోసం ఇంచుమించుగా 2.7 లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. ఇది యావరేజ్గా 40 లక్షల సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు అన్న దానితో లెక్కేశాం. బట్ కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెడతారు. 50 లక్షలు, 60 లక్షలు ఖర్చు పెట్టేటువంటి దేశాలు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందుకే యావరేజ్గా ఒక్కొక్క స్టూడెంట్ మీద సంవత్సరానికి వాళ్ళ బోర్డింగ్, లాడ్జింగ్, ఫీజెస్ అన్నీ కలిపితే 40 లక్షలు అవుతుంది అనుకుంటే 7.5 లక్షల మంది మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకి 2.7 లక్షల కోట్లు మనం దేశంలో ఖర్చు పెడుతున్నాం. మరి వారందరికీ ఇక్కడున్న టీచర్స్ని పెట్టి ఇక్కడ టీచ్ చేసి ఇక్కడ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి ఈ దేశంలో చదువు ఇవ్వలేమా? ఆ డబ్బు మన దగ్గర ఉన్నటువంటి విద్యావంతులకి, టీచర్స్కి ఇచ్చి ఆ డబ్బుతో వీళ్ళకి చదువు చెప్పించలేమా? అంటే మనం ఇచ్చేటువంటి విద్య నాణ్యమైనది కాదని బయటకు వెళ్ళి చదువుకుంటున్నారా? అంత నాణ్యమైన విద్యను మనం ఇవ్వలేకపోతున్నామా? అంత చేతగానితనంలో మనం ఉన్నామా? లక్షల కోట్ల డబ్బు బయట దేశాల్లో విద్య కోసం మనం ఖర్చు పెట్టాలా? ఇవన్నీ ఆర్థిక అసమానతల్ని పెంచడానికి, అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో చేసేటువంటి పొరపాట్ల వల్ల ఏ విధంగా మనకున్నటువంటి వెల్త్ పేదలకు అందకపోవటం ఒకవైపు అయితే, బయట వెచ్చించి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో వీటన్నిటినీ కనుక మనం పరిశీలించి చూస్తే, ఇప్పుడు చూసినటువంటి స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనం పరిశీలించి చూస్తే ఎందువల్ల ఈ రకమైనటువంటి అసమానతలు పెరిగిపోతున్నాయి? ఒకటి, స్ట్రక్చరల్ చేంజెస్. గవర్నెన్స్లో స్ట్రక్చరల్ చేంజెస్ లేవు. ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్టుగా
వెల్త్ ట్యాక్స్ అనేది, ఎస్టేట్ డ్యూటీ అనేది కేవలం 2%, ఈ 1%కి ట్యాక్స్ వేస్తే 0.5% ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. కనీసం అంత కూడా వాళ్ళ మీద, అంటే ట్యాక్స్ వేయకుండా ఈరోజు డైరెక్ట్గా కట్టేటువంటి ట్యాక్సెస్ ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు, బట్ ఇండైరెక్ట్గా తీసుకునేటువంటి ట్యాక్సెస్ తగ్గించుకుంటూ వెళ్తున్నారు. అంటే కార్పొరేట్స్ కట్టాల్సిన ట్యాక్స్లు ఏమో తగ్గుతున్నాయి, వ్యక్తులు కట్టాల్సిన ట్యాక్స్లు ఏమో పెరుగుతున్నాయి. ఒకసారి మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత చూస్తే ఇంచుమించు మనం అనుకుంటున్నామేమో ఏదో 10%, 20%, 30% మన ఇన్కమ్ బట్టి ట్యాక్స్ కడుతున్నామేమో అని. యావరేజ్గా ప్రతి వ్యక్తి ఖర్చు పెట్టేటువంటి రూపాయలో 40% ట్యాక్స్కి వెళ్ళిపోతుంది. అంటే 40% మనం కడుతున్నాం. ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు నా ఇన్కమ్ ఉంది, నేను 20% బ్రాకెట్లో ఉన్నాను, లేదా 30% బ్రాకెట్లో ఉన్నాను. ఐఎమ్ పేయింగ్ 30% ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత నాకు మిగిలినటువంటి డబ్బులో నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద, ప్రతి వస్తువు మీద, ఒక ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, నూనె కొన్నా, ప్రతి దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. ఒక సర్వీస్ తీసుకున్నా, ఒక హోటల్కి వెళ్ళినా, ఒక రూమ్ తీసుకున్నా, ఒక రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసినా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. ఒక మూవీ చూసినా, ఒక ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినా దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి. సో అంటే ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత వచ్చిన డబ్బుని ఖర్చు పెట్టుకుంటున్న ప్రతిదానికి, ప్రతి రూపాయికి మళ్ళీ నేను ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ విధంగా సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఆ ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనేటువంటి విధానం మన దగ్గర లేకపోవడం వల్ల కట్టిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ట్యాక్స్లు కడుతున్నారు, సంపాదించుకునే వాళ్ళు ట్యాక్స్లు కట్టకుండా బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు ఎంత వెల్త్ ఎలా వచ్చింది వాళ్ళకి? 1% దగ్గర 40% ఎలా ఉంది? 10% దగ్గర 60% ఎలా వచ్చింది? ఇదంతా ప్రజాధనం కాదా? ఇదంతా ప్రజల నుంచి వచ్చిన డబ్బు కాదా? నువ్వు ఒక చైన్ ఆఫ్ మాల్స్ పెట్టినా, ఒక చైన్ ఆఫ్ మార్ట్స్ పెట్టినా, ఇవన్నీ ఎవరు వచ్చి కొనుక్కుంటే, ఎవరు వచ్చి వస్తువులు కొనుక్కుంటే, ఎవరు వచ్చి అక్కడ నీ వ్యాపారంలో భాగస్వామి అయితే ఆ డబ్బు నీకు వచ్చింది. ఈరోజు ఆ 1% పీపుల్ సంపాదించిన డబ్బు అంతా ఎక్కడిది? ప్రజల నుంచి వచ్చిందే కదా, ప్రజాధనమే కదా. ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్స్ అయినా, గవర్నమెంట్ అమ్మిన పబ్లిక్ సెక్టర్ అయినా, అదంతా కూడా ప్రజల డబ్బే కదా, ప్రజల ఆస్తులే కదా, ప్రజాధనమే కదా. సో దట్ మీన్స్ వాట్? మీరు అమాస్ చేసిన వెల్త్ అంతా ప్రజల నుంచి తీసుకున్న వెల్తే, ప్రజలు స్పెండ్ చేస్తే వచ్చిన డబ్బే అది. దానిని తిరిగి ఇవ్వడానికి కొంత శాతం 2%, 1% రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి అసలు ఏ విధమైనటువంటి ఆలోచన కూడా లేకుండా పాలకులు, పాలించేవాళ్ళు మరో ఆలోచన లేకుండా వెంటనే ఇలాంటి వెల్త్స్ మీద, ఇలాంటి ఎస్టేట్స్ మీద డ్యూటీస్ వేసి తిరిగి ప్రజలకు ఇవ్వచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఆల్ కలెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ ఓన్లీ. ప్రజల నుంచి తీసుకున్నదే కదా, లేకపోతే ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు ఎలా వస్తుంది? ప్రజలు ఖర్చు పెడితేనే కదా. నీకు పెట్రోల్ కొంటే, డీజిల్ కొంటే, లేకపోతే జియో మార్ట్కి కొంటే ఆ డబ్బే కదా నీకు వస్తున్నది. సో ప్రజల నుంచి తీసుకున్న డబ్బు కొంత భాగం 1%, 2%, 3% తిరిగి ప్రజలకు ఇవ్వడానికి ఎలాంటి చట్టాలు ప్రభుత్వం చేయడం లేదు. ఇది స్ట్రక్చరల్ చేంజెస్ అనేటువంటివి లేకపోవడం. ఇక ముఖ్యంగా ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఫ్రీ ఆర్ సబ్సిడైజ్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకపోవటం. సో ఎక్కడైతే మనకి నాణ్యమైనటువంటి విద్య, కనీసం 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారందరికీ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది కదా ఈరోజు ప్రభుత్వం. ఒకవైపు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా ఆర్టికల్ 21A స్పష్టంగా చెప్తున్నా కూడా స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పర్చేజింగ్ ఎడ్యుకేషన్, బయింగ్ ఎడ్యుకేషన్, లక్షల రూపాయలు పెట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ కొనుక్కుంటున్నారు కదా పిల్లలకి. ఆ ఎడ్యుకేషన్ కోసం, ఆ విద్య కోసం అన్నీ తాకట్టు పెట్టుకుంటున్నారు. డబ్బు లేకపోతే వస్తువులు తాకట్టు పెడుతున్నారు, బంగారం తాకట్టు పెడుతున్నారు, చివరికి ప్రాపర్టీస్ని, ఇంటిని కూడా మార్టిగేజ్ చేసి పిల్లల్ని చదివించినటువంటి పరిస్థితులు నేనే స్వయంగా చూశాను. నేను పాదయాత్రలో కలిసినప్పుడు నాకు స్వయంగా డాక్యుమెంట్స్ చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇది మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. పాలిస్తున్న వాళ్ళ యొక్క అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి ఫెయిల్యూర్. బికాస్ కనీసం 14 సంవత్సరాల వరకు నువ్వు ఒక క్వాలిటీ
కంపల్సరీ ఫ్రీ ఆర్ సబ్సిడైడ్ ఎడ్యుకేషన్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు అని అంటే ఇంకెందుకు ఇలాంటి ప్రభుత్వాలు? వాస్తవానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటిది హయ్యెస్ట్ ప్రయారిటీగా తీసుకుని పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఇవ్వాల్సినటువంటి అగత్యం, ఇవ్వాల్సిన అవసరం ఎన్నికైనటువంటి ప్రభుత్వాల మీద ఉంది. దీంతోపాటు హెల్త్ కేర్ రెండవ ముఖ్యమైనటువంటి విషయం. మిగిలినటువంటి డెవలప్డ్ నేషన్స్ అన్నీ, నార్డిక్ కంట్రీస్, స్కాండినేవియన్ నేషన్స్ కానీ, యూరోప్ కానీ, ఈరోజు అత్యంత తక్కువ అసమానతలు కలిగిన ప్రదేశం ఏంటంటే యూరోప్. ఆల్మోస్ట్ నో ఇన్ఈక్వాలిటీ. నెక్స్ట్ ఎక్కడుంది ఆర్థిక అసమానతలు లేని ప్రదేశం, రీజియన్ అంటే ఈస్ట్ ఏషియా, జపాన్, తైవాన్, కొరియా, ఆ ప్రాంతం ఉన్న ప్రాంతం ఆసియాలో అది మాత్రమే ఈక్వల్ డెవలప్మెంట్, ఈక్వాలిటీ కలిగినటువంటి ప్రాంతంగా ఉంది. ఇక ఆఫ్రికా, ఇండియా భయంకరమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అలాగే ఇంచుమించు లాటిన్ అమెరికా కూడా అదేవిధంగా ఉంది. యుఎస్ అండ్ కెనడా కలిపి అయితే అక్కడ కూడా ఉంది. ఆ రెండు తీస్తే అక్కడ ఈక్వాలిటీ ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏమి జరగబోతుంది అని అంటే, సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోతే, మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెట్స్ అనేటువంటివి యూత్కి మనం ఇవ్వకపోతే, నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే, ఉన్నటువంటి కొత్త ఉద్యోగాలు దొరికే పరిస్థితి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరగడం వల్ల వైట్ కాలర్ జాబ్స్ అనేటువంటివి తగ్గిపోవడం, ఉన్న జాబ్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ రకమైన రిచ్ అండ్ పూర్ గ్యాప్ పెరిగిపోవడానికి రీజన్స్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్లో బడ్జెటరీ సపోర్ట్ పెట్టకపోవడం, పేదలకు అవి అందించకపోవటం, విద్యను, నైపుణ్యతను పెంచకపోవటం ఒక ఎత్తు అయితే, మరొక వైపు కంజీనియల్ అట్మాస్ఫియర్ లేదు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి ఒకవైపు. జాబ్స్ క్రియేషన్ అనేటువంటిది అబిస్మల్లీ లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. ఎప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున్నంత నిరుద్యోగం ఏ సంవత్సరము లేదు. అత్యంత భయంకరమైనటువంటి నిరుద్యోగం, అత్యధికమైనటువంటి నిరుద్యోగం ఇప్పుడు దేశంలో 1947 తర్వాత కనిపిస్తుంది. జాబ్ క్రియేషన్ అనేటువంటిది అబిస్మలీలో, అంటే ఇంత పాతాళానికి దిగిపోయినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి దేశంలో. సో అంటే ఒకవైపు ఉన్న ఉద్యోగాలు పోతాయనేటువంటి భయము కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, మరొక వైపు కొత్త ఉద్యోగాల క్రియేషన్, ఉపాధి పెంచడం, ఉద్యోగాలు పెంచడం అనే దానికి సంబంధించిన చర్యలేమి లేవు. ఎందువల్ల లేవు అంటే ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే జాబ్స్ క్రియేషన్ ఎలా వస్తుంది? ఫ్యాక్టరీలు ఎలా వస్తాయి? కంపెనీలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇదంతా ఒకవైపు అయితే, మనము ఉపాధిని పెంచేటువంటిది, వెల్త్ని పెంచేటువంటి సెక్టర్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టర్స్ తీసుకున్నప్పుడు అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, ఈ 3 సెక్టర్స్ చూస్తే సాధారణంగా ప్రాంతంలో ఉపాధి పెరగాలి, అభివృద్ధి చెందాలని అంటే అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీస్ సెక్టర్కి ఎకానమీ మూవ్ అవుతున్నప్పుడు, వాటి యొక్క షేర్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. కానీ మన రాష్ట్రం కానీ మన దేశం కానీ చూస్తూ ఉంటే రాను రాను అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ పెరుగుతుందే తప్ప, ఫామ్ లేబర్ అనేటువంటి వాళ్ళు పెరుగుతున్నారే తప్ప తగ్గటం అనేటువంటిది లేదు. అదొక వైపు అయితే, వ్యవసాయం చేసేటువంటి పరిస్థితిలో భూమి కలిగిన వాళ్ళకంటే భూమి మీద ఆధారపడి పనిచేసే కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది. వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. సో ఇండియా టుడే ఈ మధ్యకాలంలో ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దానిలో ఇంచుమించు 15 కోట్ల మంది పైనే వ్యవసాయం మీద ఆధారపడి పనిచేసేటువంటి ఫామ్ లేబర్ ఉన్నారు. ఇంచుమించు 12 కోట్ల మంది భూమి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. వ్యవసాయం గతంలో 40% ఎకానమీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో ఉంటే అది ఇంకా పెరుగుతుంది తప్ప తరగడం లేదు. వ్యవసాయం జీడిపి కాంట్రిబ్యూషన్లో లేదా మన స్టేట్ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్లో తగ్గి మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్ పెరగకపోతే తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి?
వీటి మీద శ్రద్ధ పెట్టి పని చేయాల్సినటువంటి ప్రభుత్వాలు పని చేయకపోతే సంపద సృష్టి ఎలా జరుగుద్ది? ఇవన్నీ ఒకవైపు విద్య లేదు, హెల్త్ కేర్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, బడ్జెటరీ సపోర్ట్స్ పెంచాల్సినటువంటి రంగాలకు పెంచకుండా సంవత్సరం తగ్గిస్తున్నారు. మరొక వైపు ఎన్ఆర్ఈజిఎస్ లాంటి పథకంలో రైట్ టు వర్క్ అనేది ఉంది ఇన్నాళ్ళు. అంటే పనిని ఒక హక్కుగా అడిగే అవకాశం ఆ చట్టం ఇచ్చింది. అలాంటి రైట్ టు వర్క్ అనేది తీసేశారు. యూ కెనాట్ ఆస్క్, యూ కెనాట్ డిమాండ్ నౌ. వాడు దయదలిచి ఇస్తే పని తీసుకోవాలి, లేదంటే మూసుకొని కూర్చోవాలి. ఈ పరిస్థితి ఏమిటి? ప్రజలకు ఆదాయాన్ని పెంచే మార్గాలు, అందుకు కావలసినటువంటి బడ్జెటరీ సపోర్ట్స్ ఇవ్వాల్సిన రంగాలు ఇవ్వకుండా ఎటువైపు పోతుంది ఈ మనం కట్టినటువంటి ట్యాక్స్ కానీ, ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బు కానీ, ఆదాయం కానీ ఏమైపోతుంది అనేటువంటిది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఫైనలీ ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అని అంటే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన, రాజ్యాంగంలో సూచించినటువంటి సూత్రాలకు అనుసరించినటువంటి పాలన చేయకుండా కేవలం క్యాపిటలిస్టులను పెంచే విధంగా, వారిని మరింత సంపన్నులను చేసే విధంగా, వారికి అనువైనటువంటి విధానాలతో, అనువైనటువంటి చట్టాలతో, అనువైనటువంటి గైడ్ లైన్స్తో పాలనా కార్యక్రమం జరుగుతుందనేది మరీ ముఖ్యంగా గత 10 ఏళ్ళు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ కానీ, జిఎస్టీ కానీ ఇవన్నీ కూడా వెల్త్ రీడిస్ట్రిబ్యూట్ చేస్తామని, అప్పటికి 58, 59, 60 రూపాయలు ఒక డాలర్కి ఉన్నటువంటి పరిస్థితిలో డాలర్ పతనం అయిందంటే ప్రభుత్వం పతనమైనట్టే, దేశం పతనమైనట్టే. డాలర్ ఎగనిస్ట్ రూపీ పతనమైంది అని అంటే దేశం పతనమైనట్టే, ప్రభుత్వాలు పతనమైనట్టే. రూపీ వాల్యూ పెరగాలి, రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉంటే చేతకాని ప్రభుత్వాలు ఉన్నాయని ఆ రోజు మాట్లాడిన బీజేపీ 1947 నుంచి 2014కి రూపీ 60కి వస్తే 10 సంవత్సరాల్లో ఈరోజు 92 దగ్గరికి వచ్చింది. అంటే 10 సంవత్సరాల్లోనే 30 రూపాయలు పడిపోయింది. డాలర్ ఎగనిస్ట్ రూపీ వాల్యూ పడిపోయింది. సో అంటే మరి ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఏమైనాయి? ఆ రోజు డాలర్ ఎగనిస్ట్ రూపీ వాల్యూ పెంచుతామని, రూపీ పతనం కాకుండా చూస్తామని. ఒక రూపీ పతనం అయిపోవడం వల్ల, రూపాయి పతనం అయిపోవటం వల్ల ఏమవుతుంది? పేదవాడి చేతిలో 10 రూపాయలు సంపాదించినా దాని విలువ 10 రూపాయలు ఉండదు. అంత విలువైనటువంటి వస్తువులు కొనలేరు. ఎందువల్ల కొనలేరు అని అంటే, ఇంటర్నేషనల్గా డాలర్ హయ్యర్ వాల్యూలో కలిగి ఉండి మన రూపాయి తక్కువ వాల్యూలో కలిగి ఉన్నప్పుడు, ఒకప్పుడు 5,000 రూపాయలకు వచ్చే వస్తువు ఈరోజు 6,000కు పెట్టుకోవాల్సి వస్తుంది. 500కు వచ్చే వస్తువు ఈరోజు 600 పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవైపు ధరలు పెరిగిపోతూ, పర్చేజింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటే, అంటే కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంటే, ఆదాయం లేదు, కొనుగోలు శక్తి లేదు, కానీ కొనాల్సిన వస్తువుల ధరలేమో పెరుగుతున్నాయి. ఏ రకమైన ఎకానమీ ఇది? ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇది? ప్రజలు, ముఖ్యంగా పేదలు జీవించడానికి అనువుగా ఉండేటువంటి వ్యవస్థ అవుతుంది ఇది, ఆర్థిక వ్యవస్థ అవుతుంది ఇది. ప్రజలు ఆలోచించాలి. మనకి ఏదో ఫ్రీబీస్గా బటన్ నొక్కి డబ్బులు వేశారా, డీబీటీ వచ్చిందా, సోమరిపోతులు చేశారా అనేటువంటిది కాదు. మనం పని చేయడానికి పని దొరుకుతుందా? గౌరవంగా పనిచేసి సంపాదించడానికి అవకాశం ఉందా? సంపాదించిన దానితో స్వతంత్రంగా ఎదగడానికి ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి. ప్రతి యువకుడు కూడా ఆలోచించాల్సింది, ప్రతి యువతి కూడా ఆలోచించాల్సింది, నేను చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం దొరుకుతుందా? నేను సంపాదించిన జ్ఞానానికి అనుగుణమైనటువంటి నేను సంపాదించేటువంటి అవకాశం నాకు దొరుకుతుందా? అలాంటి అవకాశాలు ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయా? ఇవి కదా మనం ఆలోచించాల్సింది. అంతేగాని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇచ్చి తాగి తూలి పడిపోమని చెప్పడమా ఈ ప్రభుత్వం చేస్తుంది? మద్యపాన నిషేధం అని వచ్చిన తెలుగుదేశం ఈరోజు మేము నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదా ప్రజలు కోరుకునేది? విచ్ఛిన్నం అయిపోతున్నాయి, చితికిపోతున్నాయి కుటుంబాలు ఈ మద్యం వల్ల.
ఏ విధంగా అలా చితికిపోతున్న కుటుంబాలని పైకి తీసుకురావాలి, నిలబెట్టాలి అని ఆలోచించడం మానేసి ఆదాయం వస్తుంది కదా, బాగా తాగండి, బాగా తాగి చనిపోండి అని చెప్పేసి నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పాలసీల వల్ల, ఈ రకమైనటువంటి విధానాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదు. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే, పని దొరుకుతుందా లేదా, గౌరవంగా జీవించగలుగుతున్నానా లేదా, ఒక బెగ్గర్లాగా జీవిస్తున్నానా లేకపోతే ఒక రెస్పెక్టబుల్ లైఫ్ జీవిస్తున్నానా అనేటువంటిది ఆలోచించాలి. మనకు అన్నీ బాగుండి, కాళ్ళు చేతులన్నీ బాగుండి పని చేయగలిగి ఉన్నప్పుడు బెగ్గింగ్ కాదు చేయాల్సింది, పనిని అడగాలి, మనం ఉపాధిని అడగాలి, ఉద్యోగాన్ని అడగాలి. ఇలా ఇచ్చినటువంటి ప్రభుత్వం సరైనటువంటి ప్రభుత్వం అవుతుంది, సరైన విధానం అవుతుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్లు తెస్తున్నారు, కేవలం అమరావతి అని ఒక రాజధాని కడుతున్నామని చెప్తున్నారు. రాజధానికి ఎవరు వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి రాజధాని అనేది ఉండాలి, దాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ అది సర్వరోగ నివారణ కాదు. అన్నిటికీ సంపద అక్కడ టవర్స్ కడితేనే, ఐకానిక్ టవర్స్ లేకపోతే ఐకానిక్ బ్రిడ్జిలు కడితేనే సంపద వచ్చేది. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అవకాశాలు దొరికితే సంపద వస్తుంది. వ్యవసాయానికి సాగునీరు ఇస్తే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తే, యువతకు ఉపాధిని కల్పిస్తే, పలు విధాలుగా కేవలం ప్రభుత్వ ఉద్యోగాలనే కాదు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రైవేటు రంగంలో ఇవ్వచ్చు, స్వయం ఉపాధిని కల్పించవచ్చు, స్వతంత్రంగా స్టార్టప్ కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టుకునేటువంటి వాళ్ళకి పెట్టుబడి నిధులు ఇవ్వచ్చు. ఇలాంటివి ఏవి కూడా జరగడం లేదు. పెట్టుబడి నిధులు ఏమైనా ఇచ్చారా? ఈ వెనుకబడినటువంటి వర్గాల నుంచి చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెడతామంటే, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తామంటే ఎక్కడైనా నిధులు ఇచ్చారా? 10 లక్షలు లోన్ ఇచ్చారా? కనీసం 1 కోటి రూపాయలు పెట్టుబడి నిధులు ఇచ్చారా? అలాంటివి ఏవి కూడా లేవు. ఈ రెండు సంవత్సరాల్లో కూడా అలాంటిది ఇంతవరకు 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు ఎక్కడా కూడా ఒక ఇల్లు కట్టిన పరిస్థితి లేదు. ఈరోజు ఇల్లు సొంతంగా లేకుండా ఒక్కొక్క గదిలో 2-3 కాపురాలు చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపిస్తుంది. నేనే స్వయంగా చూశాను. 5 జంటలు ఒకే గదిలో కాపురం చేస్తున్నటువంటి ఇళ్ళు నేను స్వయంగా చూశాను. ఎలా మీరు జీవిస్తున్నారు అని అంటే, వాళ్ళు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు, ఒక జంట లోపల ఉంటే మిగిలిన వాళ్ళు బయట పడుకుంటామని చెప్తున్నారు. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు బ్రతకాలా? ఈ 80 సంవత్సరాల్లో మనం సాధించింది ఇదేనా? కనీసం ఒక గౌరవంగా కాపురం చేసుకునేటువంటి పరిస్థితి పెళ్ళైనటువంటి జంటలు కల్పించలేనప్పుడు ఈ 80 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు సాధించింది ఏంటి? ఇది కదా మనందరం కూడా ఆలోచించాలి. మనం మాత్రం బాగుంటే సరిపోతుందా? మిగిలినటువంటి ప్రజలందరూ, సమాజం అంతా ఏ విధంగా ఉందని తోటి మనిషి గురించి ఆలోచించలేని వాళ్ళు, ప్రజల గురించి ఆలోచించలేని వాళ్ళు రాజకీయ నాయకులే అవుతారు తప్ప స్టేట్స్మెన్స్ కాలేరు. వాళ్ళు నాతో పాటు నా సమాజం కూడా ఎదగాలి, రాజనీతిజ్ఞులు కాలేరు. వాళ్ళు కూడా ఎదగాలని ఆలోచించలేని వాళ్ళు కేవలం రాజకీయం చేసేవాళ్లే, అధికారం కోసం ప్రాకులాడేవాళ్లే. సో ఈరోజు ఇంత ఆర్థిక అసమానతల దేశం, అసమానతల రాష్ట్రం ఇక్కడ ఉన్నప్పుడు కనీసం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకుండా అప్పులు తీసుకుని వస్తూ, అప్పుల భారం ప్రజల మీద పెడుతూ, దాని ద్వారా కనీసం సంపదను సృష్టించాలనేటువంటి ఆలోచన చేయకుండా కేవలం మనుషులు లేని ఒక మున్సిపాలిటీ నిర్మాణం చేయడానికే ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరొక వైపు ప్రజలకు అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని, విద్యను ప్రైవేట్ పరం చేస్తామని పీపీపీ అని చెప్పి యథేచ్ఛగా ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇది చాలా తప్పు. మెడికల్ కాలేజీలు కానీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ, విద్యా సంస్థలు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి. నాణ్యమైనటువంటి విద్యనివ్వాలి, నాణ్యమైనటువంటి ఆరోగ్య వసతిని ప్రభుత్వం కల్పించాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అక్కడ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ లేనటువంటి పరిస్థితులు కొనాలి. ఇదే గుంటూరులో ఆపరేషన్ థియేటర్స్లో ఎలకలు ఉన్నాయని, పాములు ఉన్నాయని, సర్జరీ చేసే దగ్గర కనిపించినాయని మనం పేపర్స్లో చూసాము. మరి ఇంత దారుణమైన పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎట్లా ఉంటుంది? అంటే ఎలాంటి శ్రద్ధ ఉంది ప్రజా ఆరోగ్యం మీద పాలకులకి? ఇంతకు మించిన నిదర్శనం ఏం కావాలి? వెల్ఫేర్ హాస్టల్స్ చూడండి, పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం గర్ల్స్ హాస్టల్స్లో సఫిషియెంట్ టాయిలెట్స్ లేవు. వాళ్ళు బహిరంగ మల విసర్జనకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే, వాట్ కన్సర్న్ యూ హ్యావ్ అబౌట్ ద పీపుల్, అబౌట్ ద పూర్, అబౌట్ ద చిల్డ్రన్, అబౌట్ ద యూత్?
యువతకు సంబంధించి, చదువుకునే విద్యార్థులకు సంబంధించి నీకేం కన్సర్న్ ఉంది? ఈరోజు పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, మిగిలినటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి ఉంటే ఎందుకు మీరు ప్రతి హాస్టల్లో సఫిషియెంట్ టాయిలెట్స్ పెట్టలేకపోయారు? విద్యను ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది? ఆరోగ్య సేవలను ఎందుకు ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది? ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కోట నిధులు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టాలి? ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళు ఏమైనా తయారు చేశారా? అదే ఎక్విప్మెంట్స్ ఫిలిప్స్ కంపెనీ నుంచి, నెదర్లాండ్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు కదా. మనము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో పెట్టచ్చు కదా. గవర్నమెంట్ ఈజ్ మైటీ, ఇట్ కెన్ డూ ఎనీథింగ్. అనుకుంటే ఏదైనా చేయగలిగే శక్తి, సామర్థ్యం, అందుకు కావలసినటువంటి చట్టాలు ఉన్నాయి. స్టిల్ యూఆర్ ఇవేడింగ్, యూఆర్ ఎస్కేపింగ్. ప్రజా ఆరోగ్యం నుంచి మీరు ఎస్కేప్ అవుతున్నారు, ప్రజలకు ఇవ్వాల్సిన విద్య నుంచి మీరు ఎస్కేప్ అవుతున్నారు. అందువల్లే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదలు అవుతున్నారు. ఈ పాలకులు ఈ గ్యాప్ని తగ్గించలేరు, బ్రిడ్జ్ చేయలేరు. అందుకే మనందరం కూడా ఆలోచించాలి. మన ఓటు ఎవరికి వేస్తున్నాము? మన ఓటు వల్ల మన మీద ఆధిపత్యం పెరుగుతుందా, లేక మనకు అవకాశాలు పెరుగుతున్నాయా అని ప్రజలు ఆలోచించాలి. అలాంటి ఆలోచనతోనే నేను ఎన్నో అవకాశాలు ఉన్నా, ఎక్కడైనా వెళ్ళి ఏదో ఒక పార్టీలో చేరి ఏదో ఒక పదవి పొందే అవకాశం ఉన్నా అది నాకు వ్యక్తిగతంగా కుటుంబానికే ప్రయోజనం తప్ప జాతికి, ప్రజలకు ప్రయోజనం కాదు. అలాంటి ప్రయోజనం కలిగించాలంటే స్వతంత్రంగా ముందుకు రావాలనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విముక్తి పరచాలి, విడుదల చేయాలి పేదరికం నుంచి అని ఒక పార్టీని తీసుకుని ముందుకు రావడం జరిగింది. మరి జనచైతన్య వేదిక, అలాగే వీరు అనేక సంస్థల ద్వారా ప్రజాసేవ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. ఇలా ప్రజాసేవ కోసం, సమాజ అభివృద్ధి కోసం జనంలో చైతన్యం రగిలించి వారిని సరైన మార్గంలో నడిపించడానికి చేసే ప్రతి కృషిలోనూ, ప్రతి మార్గంలోనూ మేము కూడా తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.